కూడికి చేరవలసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ ఘనత చెల్లుగాక. మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే బాగాలేదో వాళ్ళు చేసింది అందరూ బాగున్నారమ్మా. హల్లెలూయా. ఈ శుక్రవారం దినాన మనమందరము కూడుకొని ఆయనను స్తుతించి ఆరాధించి ఈ దినాన మనము ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి మన మొరను మన బాధలను మన సమస్యలను చెప్పుకునే ఉపవాస దినాన మీరందరూ కూడి దేవుని స్తుతించి ఆరాధించే ధన్యతను మనందరికీ ఇచ్చినందుకు మొదటగా ఆ దేవునికి మహిమ ఘనత చెల్లుగాక. బైబిల్ గ్రంథంలోని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము, పేజ్ నెంబర్ 180. పేజ్ నెంబర్ 180 బైబిల్ గ్రంథంలోని చివరిలో ఉంటుంది. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. ఇది ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు లేఖ రాస్తున్నాడు. ఎక్కడో రాస్తున్నాడు అంటే ఆయన ఏదో ఇంట్లో కూర్చోనో లేదో ఏసీలో కూర్చోనో రాయలేదు. చెరసాలలో ఉండి రాశాడు. ఉన్న శ్రమను బట్టి ఆయన పరిచయం ఆపలేదు, ఆయన సేవను ఆపలేదు. వీళ్ళకి ఎలా బలపరచాలి అని చెప్పి ఆలోచించి మనకి ఒక లేఖన భాగాన్ని రాసి మనకి అందజేసేలాగా అలా రాసి పంపించాలి. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలే కాదు, మనము కూడా సంతృప్తి కలిగి జీవించాలన్నదే ఈ యొక్క వాక్యానికి నిదర్శనం అన్నమాట. ఉన్న స్థితిని బట్టి మనం తృప్తి లేకపోతే తృప్తి లేని జీవితం శాపకరం. నువ్వు ఏదైతే ఉన్నా, నీకు ఏదైతే ఉండదు, నీ దగ్గర ఏదైతే ఉండదు దాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి జీవించాలి. నీకున్నది కొద్దిగా దానిలోనే తృప్తి కలిగి జీవించాలి. ఎదుటివారిని చూసి ఎదుటివారితో ఉన్నదాన్ని చూసి వారికి ఉన్నదాన్ని వారి దగ్గర ఉన్నదాన్ని చూసి మనం ఆలోచన పడి తృప్తి లేకుండా ఉంటే ఆ రీతిగానే శాపకరంగా మారుతుందని ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి మనం కూడా చేయాలని చూసి మన దగ్గర డబ్బులు లేకపోయినా ఒకవేళ ఎదుటివారు ఏదైనా కొంటే వారిని చూసి మనం కొనాలని చూసినప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు అప్పు చేస్తాం. అప్పు చేసి తీర్చడానికి కష్టపడతాం. మొదలు కష్టపడినా కానీ అప్పు తీర్చిన అప్పులు ఏడైనా చేస్తామో అప్పులైనా వచ్చి డబ్బులు ఎవరైతే చేస్తారో ఆయన వచ్చి ఎన్ని మాటలు అనాలో అన్ని మాట్లాడతాడు. దానివల్ల నీ కుటుంబంలో శాంతి ఉండదు, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో వేదన బాధ ఎప్పుడూ ఉంటాయి. తృప్తి లేని జీవితం శాపకరంగా మారేది ఈ విధంగా. మన కుటుంబంలో దేన్ని బట్టి మనకు తృప్తి లేకుంటున్నామో మనకున్న దాంట్లో మనం ఆశీర్వాదకరంగా జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నలుగురికి మాదిరికరంగా నిన్ను నిలబెడతాడు. తృప్తి కలిగి జీవించే బిడ్డలకి ఎల్లప్పుడూ ఆయన మహిమ ఎల్లప్పుడూ ఉంటుంది. ఆశీర్వాదకరంగా జీవించాలి, ఆశీర్వాదకరంగా మారాలి అంటే మొదటిగా తృప్తి కలిగి జీవించాలి. రెండవగా ఏంటంటే మీ అవసరతలను తీర్చే దేవుడు. అదే అధ్యాయంలో 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు?
ఫస్ట్ మనం అప్పు చేస్తాం అవసరతని, తృప్తి లేకుండా ఉంటాము. మనకున్న అవసరతను ప్రతి ఒక్క అవసరతని బట్టి మనం ఏం చేస్తామంటే ఎదుటి వారిని, పక్క వారిని లేదా ఇరుగు పొరుగు వారిని ఆశ్రయిస్తాం. ఇలా ఆశ్రయించడం వల్ల ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, వారం చూస్తారు, నెల చూస్తారు. తర్వాతకి వాళ్ళు నీకేం పని లేదా, ఇలా అడుక్కోకపోతే కష్టపడవచ్చుగా అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే కఠినంగా మాటలు చెప్తారు. ఎంత మంచోడైనా సరే వాడు నీకు పగోడైపోతాడు. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఏదైతే అవసరం కావాల్సి ఉంది అడుగుతుంటావు, అడిగే కొద్దీ నీ అవసరాన్ని బట్టి నువ్వు అడిగే కొద్దీ నువ్వు బలహీనమైపోతావు. వాళ్ళ దృష్టికి మనము చెడ్డవారిగా అలా వెళ్ళిపోతుంటాం. మన అవసరతలు ఏదున్నా సరే, మనకి అక్కర్లు ఏదున్నా సరే, మనకి ఏది కావాలన్నా సరే మోకాళ్ళే ప్రార్థన చేయి, దేవుడు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు అవి తీసుకొస్తాడు. ఉన్న అవసరతను బట్టి ఇరుగు పొరుగు వారినో లేదా ఏదో ఆశ్రయిస్తే నీ అవసరతలు దేవుడి దగ్గర నువ్వు తీసుకెళ్ళట్లేదు, మనుషుల దగ్గరికి తీసుకెళ్తున్నావు. దేవుడి దగ్గరికి తీసుకుపోతే నీ అవసరత ప్రతి ఒక్కటిని దేవుడు తీరుస్తాడు. నీ అవసరత నిమిత్తం నువ్వు వేరే వారిని ఎవరిని ఆశ్రయించినా అది కొద్ది కాలం మాత్రమే. నీ అవసరత నిమిత్తం నువ్వు దేవుడిని ఆశ్రయించి మోకాలేసి ప్రార్థించి అది ప్రతి ఒక్కటి దేవుడు తీరుస్తాడు. మొదటిగా తృప్తి లేదు. మేము మొన్న మీటింగ్కి వెళ్ళాము, చెప్పింది 15 నిమిషాల వాక్యము, 24 గంటల్లో 22 గంటలు ప్రయాణం చేశాను. అప్పటిదాం మాకు తృప్తి అనిపించలేదు. వాక్యం ఇంకొక అర్ధగంట ఉన్నా బాగున్నా. అలాంటి జీవితం మనం కలిగి జీవించాలని నేను ఆశపడుతున్నాను. ఏదైనా సరే తృప్తి కలిగి జీవించాలి. ఇచ్చిన దాంట్లోనే తృప్తి కలిగి జీవించాలి. నీ ప్రయాస వ్యర్థం కాదు. ఎప్పుడు తృప్తి కలిగి జీవించినట్టు లేదు. నీకు ఇంకో రెండోది కూడా, నీకున్న దాంట్లో నీ అవసరం నీకు దేవుడు ప్రతి ఒక్కటి తీరుస్తాడు. ఈరోజు మీ ఇంట్లో ఏది లేదా, మొక్కలు వేసి ప్రార్థన చేయి. ఎవరో ఒక రూపంలో, ఏదో ఒక రూపంలో దేవుడు నీకు అవసరాన్ని తీరుస్తాడు. మనకున్న అవసరాల నిమిత్తం మనం మనుషులు ఎందుకు ఆశ్రయించాలి? మనం మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దేవుని బిడ్డలమైన మనము మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అవసరం లేదు. నమ్మదగిన దేవుడు ఉన్నాడు మన దగ్గర. ఉన్నాడా లేదా? ఉన్నాడు. మీ అవసరతను ప్రతి ఒక్కటిని తీరుస్తానని చెప్పి వాక్యమే తెలుస్తుంది. మీ అవసరాలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. మనుషులు ఎందుకు ఆశ్రయించటం? ఆయన ఆశ్రయిస్తే సమస్తము దొరుకుతుంది మనకి. ఆయన ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తే మనకి ఎన్ని రోజులండి మనం ఈ లోకంలో ఉన్నాయి వ్యర్థం. ఈ మనుషులు నమ్ముట కంటే నిన్ను ఆశ్రయించుట నేను. మూడుగా చూస్తే భూసంబంధమైనవి ఏవంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము, అదే పేజీ 180వ పేజీ. వారి కడుపులో వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసుంచుతున్నారు. వారి కడిపే వారి దేవుడు. ఏ రోజైనా మనం, ఈరోజు శుక్రవారం కదా, ఎంతమంది ఉపవాసం ప్రార్థన చేశారు? ఒక్కసారి ఎంతమంది మీ అవసరం, మీ కుటుంబం కోసం, మీకోసం చూసారా? అంటే కొంతమందికి ఆర్థిక కొన్ని సమస్యలు బట్టి వారు ఉపవాసం ఉండలేకపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు, పొద్దున్న లేస్తే ఇక మొదలు పెడతారు. పొద్దున్న ఏం టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం ఏం వండుతావు, నైట్ ఏం తిను అని చెప్పి, అంటే ఏం తినాలని చెప్పి మొత్తం ఆతరంతో ఆశతోటి వారి కడిపే వారికి దేవుడు. కొంతమంది ఉంటారు, వారి కడుపులో ఏం పోసుకున్నావా అని చెప్పి, ఏ మద్యం
వారి కడుపు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. వారి కుటుంబం ఏమైనా పర్వాలేదు, వారి పిల్లలు ఏమైనా పర్వాలేదు, వారి కడుపు నిండిందా లేదా అని చూసుకుంటారు. ఈ లోక సంబంధమైనవి ఇవే, ఈ లోక సంబంధమైనవి ఇవే. దేవుడికి సంబంధమైనవి ఇవి కాదు. ఈ లోక సంబంధమైనవి వారి ఇష్టానుసారంగా జీవిస్తే దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోయి వారు పడే శ్రమ కాకుండా వారి కుటుంబాన్ని కూడా శ్రమల పాలు చేస్తున్నారు. ఎంతమందిని చూడట్లేదు తాగుబోతులు, ఎంతమందిని చూడట్లేదు మనం. వారు కడుపు నిండా తాగుతారు, కడుపు నిండా తింటారు, ఫ్రెండ్స్తో కూర్చొని లేదా మొత్తం లగ్జరీగా కూర్చుంటారు, ఏసీలో కూర్చొని తాగుతారు. చివరికి పోయి ఇంటికి పోయి చూస్తే ఏముండవు, ఇంట్లో బియ్యం ఉండవు, ఇంట్లో నూనె ఉండదు, ఇంట్లో పసుపు ఉండదు, ఇంట్లో ఉప్పు ఉండదు. కానీ ఇటు పోయి తాగేది ఏసీ రూమ్లో, బార్ అండ్ రెస్టారెంట్. ఇంత లగ్జరీగా జీవించే మనం, ఇంత లగ్జరీగా జీవించే మనుషులు, వారి కుటుంబము ఏమవుతుందో వాళ్ళకి అర్థం కావట్లే. జ్ఞానం లేదు వాళ్ళకి, మూసుకపోయింది. వారు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వారు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. వారి కుటుంబంలో శ్రమలు ఏ రీతిగా వస్తాయో, వారి కుటుంబంలో కూడు బట్ట ఏది లేదు వాళ్ళకి. భార్య కానీ పిల్లలు కానీ కూడు బట్ట ఏం వేసుకుంటారో, ఏం తింటున్నారో అని తెలియని స్థితిలో సాతాను వాళ్ళు మర్చుకుంటాడు. అది భూలోక సంబంధమైనది, భూలోక సంబంధమైనది. ఏమి తిన్నామా, ఏమి ధరించుకుందామా అని చెప్పి మనం చింతొచ్చు. నీ సమస్త భారము దేవుడి మీద మోపాలి. మనకున్న సమస్యలు ఏదైనా సరే, మనకున్న బాధలు ఏదైనా సరే, మనకున్న వేదన ఏదైనా సరే మనుషులకు చెప్పాల్సింది, నా దేవుడికి చెప్పాలి. భూత్మలో వాటి అందే మనసు ఉంచుతున్నారు, భూ సంబంధమైన వాటి అన్న మనసు ఉంచుతుంది దేవుడికి దూరం అయిపోతామా. అది ఏదైనా సరే, శరీర కోరికలు కానీ, నేత్రాశయం కానీ, జీవకుడమైన అది ఏదైనా సరే, భూ సంబంధమైనది ఏదైనా సరే, వాటి మీద మనం మనసు ఉంటే దేవునికి మనము దూరం అయిపోతున్నట్టు లెక్కే. అడుగడుగు దూరం అయిపోతుంటాం. పెట్టు మన దగ్గరికి ఈ లోక భూ సంబంధమైన ఏదైనా దగ్గరకు వస్తున్నాయా, అట్నుంచి నీ ఆత్మీయ జీవితం లెవెలు తగ్గిపోతుంది. ఏ రీతిగా అంటే, ఒక స్త్రీ చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తుంది, సండే స్కూల్ నుంచి చర్చికి వెళ్తుంది. చిన్నగా ఆత్మీయ జీవితంలో మెరుగైపోయి తాను సండే స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. అలాంటి జీవితంలో కొన్ని భూ సంబంధమైన ఆమెకి ఆలోచన వచ్చాయి. భూ సంబంధమైన ఆలోచనలు రావటం వల్ల తను మేకప్, తన డ్రెస్సు అన్నీ మారిపోయాయి. అలా మారిపోవడం వల్ల తను ఏ జీవితం అయితే ఉండదు ఆ జీవితంలో తొలగిపోయి తన ఇష్టానుసారంగా జీవించి లోకంలో పడిపోయింది. ఉన్న ఆయా చర్చిలో నుంచి వాళ్ళందరూ ఈ పరిస్థితిని, ఈమె మాట తీరుని, ప్రవర్తన బట్టి పక్కకి పెట్టేశారు. అలా జీవిస్తున్నావా చివరికి ఆ భూ సంబంధమైన కోరికల్లో జీవించి ఏ రీతిగా అయితే మునిగిపోయి చివరకు మరణించి ఎక్కడికి వెళ్ళినావా? నరకానికి వెళ్తుంది. దేవుడికి ఇష్టకరంగా జీవించాడు ఎప్పుడైనా సరే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచరు. ఇవి మనకి వ్యర్థం అంటారు. ఎన్నో కోట్లు పెట్టి ఎన్నో ఇచ్చేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ వాళ్ళకి తృప్తి ఉండదు, వాళ్ళ కుటుంబంలో నెమ్మది ఉండదు, వాళ్ళ కుటుంబంలో శాంతి ఉండదు. వారి కుటుంబంలో ఎప్పుడు ఏడుపులు కోపలే ఉంటాయి. అదే మన కుటుంబంలో ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి.
అది ఎప్పుడు భూ సంబంధమైన వదిలిపెట్టి దేవునికి ఇష్టకరంగా జీవించి నడుచుకున్నప్పుడు. వీటన్నిటిని బట్టి దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువునందే మనము ఆనందించాలి. మనకున్న దాన్ని మొదటిది, మనకున్న స్థితిని బట్టి మనము ఆనందించాలి. మనకిచ్చిన దాన్ని బట్టి మనకిచ్చిన అవసరతను బట్టి మనము ఆనందించాలి. మనం భూ సంబంధం నుంచి దూరం అయిపోయినాం కాబట్టి మనము వారు ఎలాగో ఇదైపోయారు, మేము నీ ఎందున్నాం కాబట్టి అని చెప్పి ఆనందించాలి. వీటన్నిటిని బట్టి మనం ఆనందించినప్పుడు నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ఎంతో మందికి నిన్ను సాక్షిగా నిలబెడతాడు. నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఎంతో మంది పొందుతారు. ఎంతో మంది మారు మనసు పొందటానికి సాదృశ్యంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ మనిషిని చూడు అని చెప్పి, ఈ మనిషిని చూడు అని చెప్పి ఇట్లా నిలబెట్టి ఎంతో మందికి నిన్ను సాక్షిగా నిలబెడతాడు. తృప్తి కలిగి జీవించాలి. ఉన్న స్థితిని బట్టి తృప్తి కలిగి జీవించాలి. రెండోదిగా ఉన్న ఇచ్చిన దాన్ని నీకు ఏదైతే అవసరం ఉందో దేవుడు తప్పక ఇస్తాడు. మూడోదిగా భూ సంబంధమైన మనము వాటి జోలికి వెళ్ళకూడదు. దేవునికి ఇష్టకరంగా ఆయన చెప్పిన మార్గంలోనే నడుచుకోవాలి. చివరిగా చూసినట్టయితే 6వ అధ్యాయం, అది 4వ అధ్యాయం 6వ వచనం, దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపములు చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థనాపూర్వకంగా ఏదైనా సరే, ఎవరు చెప్పినా సరే, నా దగ్గర రా నీ అవసరం తీరుస్తా అని చెప్పి ఏ సేవకులు చెప్పరు. ప్రతి ఒక్కరు చెప్పేది, ఆది నుంచి ఇప్పటి వరకు చెప్పేది ఎవరైనా సరే, నా దేవునికి మొరబెట్టు, ప్రార్థన చేయి, నీ అవసరాలను తీరుస్తాడని చెప్పి ఏ ఒక్క సేవకునైనా చూడండి, ప్రతి ఒక్కరు చెప్పేదండి ప్రార్థన చేయి. ప్రార్థనే మనకి చాకు లాంటిది, చాకు లాంటిది మనకి. ప్రార్థన బలము సాతాను జయించగలుగుతుంది. ప్రార్థన లేకపోతే, సాతాన్ని జయించలేకపోతే వీటన్నిటి నుంచి జయం పొందలేము మనం. వీటన్నిటి నుంచి జయం పొందలేకపోతే ఈ లోక సంబంధమైన అన్నీ మనకి అంటుకుంటాయి. వీటన్నిటిని అంటుకోవడం వల్ల కుటుంబంలో శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఏదో ఒక గొడవ వస్తుంటుంది, ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది, ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. అలా చేయటం వల్ల మరణం పాలై సాతాను ఏం చేస్తాడు, నిత్య నరకాగ్నికి ఈడ్చుకెళ్తాడు. నీ మనసును, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన అంతటినీ సాతాను సంబంధమైనగా ఉన్నాయా లేక దేవుని సంబంధమైనవి అని ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దయచేసి మోకాలు వేసినట్టయితే తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకిచ్చిన స్థితిని బట్టి, అవసరం ఉన్న స్థితిని బట్టి తృప్తి కలిగి జీవిస్తాము. మాకే అవసరతలున్నా, మాకే శ్రమ ఉన్నా, మాకే బాధ ఉన్నా ప్రభువా, మనుషులను ఆశ్రయించాం ప్రభువా, కేవలం నీ పాదాలు పట్టుకుంటాం ప్రభువా. మాకున్న సమయం బట్టి, మాకున్న బాధను బట్టి, మాకు ఏది కావాలన్నా ప్రభా నీ పాదాల చెంత నాయనా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం ప్రభా. ఈ భూ సంబంధమైన మాకు ఏది అంటకుండా ముట్టకుండా కాపుదలను దయచేయండి ప్రభా. మా ఆలోచనని, మా మనస్సును స్వాధీనపరచుకోండి ప్రభా. భూ సంబంధమైన మా యందు రావడానికి వీలు లేదు ప్రభా. నీ ఆలోచన ప్రకారం, నీ చిత్త ప్రకారము మేము నడుచుకోలాగన కృపను చూపించండి ప్రభా.
మీ యందు ప్రతి దినము ఆనందించుచు, మిమ్మల్ని స్తుతించుచు, ఆరాధించుచు, నీ ప్రియమైన బిడ్డలుగా మేము జీవించడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో తెలియజేస్తున్నాను. క్షేమముగా, సంతోషంగా, సమాధానంగా ఉంటూ దేవుని పరిచయలో, దేవునిలో కొనసాగటం అనేది గొప్ప ధన్యత. మనందరికీ దేవునిలో కొనసాగటం అనేది తెలియకపోతే మనం ఏం నష్టపోతున్నామో మనకు అర్థం కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవునిలోనే నేను ఉన్నాను, దేవునిలోనే నడుస్తున్నాను, నాకు దేవుడికి తప్ప నా గురించి ఎవరికి తెలియదు అంటారు. నా గురించి దేవుడికి తెలుసు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంత కన్నీరు కాస్తున్నాను, నేను ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను దేవుడికి తెలుసు. అబ్బా, కానీ దేవుడు దీంట్లో మనల్ని హెచ్చరిక చేసి దేవుడు ఉండదు. నేను తెలుసా, వాక్యం మాత్రమే హెచ్చరిక చేస్తుంది. ఏంటది అమ్మా? ఏం చేస్తుంది? వాక్యం మాత్రమే హెచ్చరిక చేస్తుంది. వాక్యము హెచ్చరిక చేస్తుంది. ఆ హెచ్చరిక మనం తీసుకొని దాని ప్రకారం సరి చేసుకోవాలి. సంకలో పెట్టుకొని, కవర్లో పెట్టుకొని, సంకలలో పెట్టుకొని బైబిల్ తిరగటానికి కాదు, తీసి చదివి అందులో ఎలా ఉంది ఆరాధించడము, దేవుణ్ణి ఆరాధించడం ఎలా, దేవుని సన్నిధానంలో కొనసాగడం ఎలా, దేవునికి లోబడటం ఎలా, భక్తి చేయడం ఎలా అనేది మనం నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఏ మనిషి పర్ఫెక్ట్గా ఉండడు, ఇంక్లూడింగ్ సేవకులతో సహా. పర్ఫెక్ట్ మనుషులు ఉంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనం పర్ఫెక్ట్ కావటానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఇంతకుముందు నువ్వు పర్ఫెక్ట్గా లేవనుకో, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండటానికి ప్రాణం పెట్టాడు. ఆయనలో నిలబడిన తర్వాత నువ్వు పర్ఫెక్ట్గా ముందుకు కొనసాగలేకపోయినా, పడుతూ లేస్తే అయినా ముందుకే పోవాలి. పడుతూ లేస్తూ అయినా ముందుకే పోవాలి. వెనుకంజ వేయకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే మీరు దేని మీద ఆధారపడుతున్నారు? విశ్వాసం. దేని మీద? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు అని అదో అన్నారు. యేసు ప్రభువుని విశ్వసించి ఆయన ఎందుకు కొనసాగే మనం మరలా వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. అర్థమైందా? వేరే ఆలోచనలు మనలోకి రానికూడదు. మనల్ని మనం సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఒకరి నడతలంట వారి దృష్టికి అవి యథార్థంగా కనపడతాయంట, తుదకు నాశనానికి నడిపిస్తాయని వాక్యం చెప్తుంది. ఎవరి నడతలు వాళ్ళు కనపడవు. మీరు ఎలా ఉన్నారో మీకు అర్థం కాదు, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు. మీ దృష్టికి మీరంతా పర్ఫెక్ట్గా ఉంటారు. పర్ఫెక్ట్ విశ్వాసలాగా నువ్వు ఊహించుకుంటావు. కానీ నీవు పరీక్షించబడ్డప్పుడు నీ ఏమాత్రం విశ్వాసంలో ఉన్నావో, ఎంత స్థాయిలో నీ విశ్వాసం ఉందో, ఎక్కడ వరకు నేను నిలబడగలుగుతావో అది నిన్ను పరీక్షించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. నేను పరిశోధించేటప్పుడు అంటే అది దేవునికే తెలుసు ఎక్కడ నిన్ను పరిశీలించాలో, ఎక్కడ నిన్ను పరిశోధించాలో, ఎక్కడ నిన్ను
టెస్ట్ చేయాలని ఆయనకి మాత్రమే తెలుసు. చేసినప్పుడు మనం నిలబడలేకపోతే ఫెయిల్ అంటే మనము ఫెయిల్ అయిపోయాం. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మరలా అదే క్లాస్లో వేస్తారు. ఏం చేస్తారు? మళ్ళా చదువు, మళ్ళీ ఇంకోసారి రాయి. ఎన్నిసార్లు రాయమంటారు? 4 సార్లు రాశారు అనుకో 10th క్లాస్. ఓన్లీ 4 సార్లు రాశావు, ఈ ఒక్కసారి వదిలేరు నాకు అని వదిలేస్తారా? వాళ్ళు సత్యదాకా రాసినా రాయాల్సిందే, ఆడే ఉండాల్సిందే. ఒక స్థాయి పైకి ఎదగాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా, మన స్థితిగతులు మారాలి అన్నా, మనము చేయవలసిన భక్తి విధానంలో ఉన్న లోపాలు సరి చేసుకోకుండా, పాస్ అవ్వకుండా మనం పైకి ఎదగం. ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ ఆగిపోతున్నామో ఒకసారి ఆలోచించుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో కూడి చేయవలసిన మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నువ్వు ఎక్కడ ఆగిపోతాను, నీవు మోసం చేసుకోవద్దు, ఎక్కడ నిన్ను నీవు సమర్థించుకోవద్దు. ఎక్కడ వాక్యాన్ని బట్టి సరిగా ఉన్నావో లేదో పరీక్షించుకో. వాక్యాన్ని బట్టి సరిగా కొనసాగుతున్నావో లేదో చూసుకో. ఎందుకంటే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివాసము చేశాడని వాక్యం చెప్తుంది. అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుతో నీవు పోల్చు. ఆయన ఎక్కడా కూడా ఎదుటి వారిని బట్టి తన ప్రవర్తన మార్చుకోవాలి. ఎక్కడా కూడా ఎదుటి వారు ఏదో చేస్తున్నారని తన విధానాన్ని మార్చుకోవాలా. ఎక్కడా కూడా ఎదుటి వారు తనను ఉద్రేకపరుస్తున్నా, ఉద్రేకానికి గురి చేస్తున్నా తన స్థితిగతులను మార్చుకోవాలి. తను దేని కొరకైతే ఈ భూమి మీదకి వచ్చాడో, ఏది చేయడానికి అయినా ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి, తన ప్రాణాన్ని పెట్టడానికైనా కూడా వెనుకాడలేదు, డైవర్ట్ కాలేదు. ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం దేవుణ్ణి నుంచి తొలగిపోతున్నామేమో ఒక్కసారి మనం పరిశీలించుకొని మళ్ళా అదే స్థాయిలోకి, అదే స్థితిలో ఉందా, అదే దారిలో, అదే మార్గంలో ప్రయాణించడానికి మనం సిద్ధం చేసుకున్నాం. ప్రభా, ఈ విధంగా వీరందరినీ సిద్ధపరిచి నామంలో పరిశుద్ధపరిచి నడిపించిన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవి ప్రభు యేసు క్రీస్తు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము మనకు సకల పరిశుద్ధులను నడిపించింది గాక. ఆమేన్. ఎందుకు అట్లా?